వెల్కమ్ టు మెగారైన్ టీవీ. ఇటీవల జరిగిన మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సాధారణ పర్యటన అనుకుంటే పొరపాటే. ఏపీ ఐటీ విజన్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే మిషన్తో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన యుఎస్ టూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. విశాఖ, అమరావతి కేంద్రంగా ఐటీ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఫ్యూచర్ టెక్నాలజీ రంగాల్లోకి వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా లోకేష్ అమెరికాలో పర్యటించారు. ఏపీ ఫ్యూచర్కు పరదా పరిచి వచ్చాడు అనే మాట ఎందుకు వచ్చిందో, ఆ పర్యటనలో ఆయన చేసిన మెగా డీల్స్ ఏంటో ఇప్పుడు మన వాయిస్ ఓవర్ ద్వారా తెలుసుకుందాం. సరికొత్త విజన్, సరికొత్త ప్రయత్నం. మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఒక గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు. రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులకు పునాది వేయడానికి ఆయన పడిన శ్రమ అసాధారణం. జెట్ లాగ్ను కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి రాత్రి దాకా దిగ్గజ కంపెనీల సీఈఓలతో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు జరిపారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో సమావేశమై విశాఖలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుపై చర్చించారు. ఇప్పటికే $15 బిలియన్ పెట్టుబడులకు గూగుల్ ముందుకు రావడం బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంతేకాకుండా ఇంటెల్ సంస్థతో అసెంబ్లింగ్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, అలాగే ఎన్విడియా, అడోబ్ సీఈఓ శంతన్ నారాయణన్, జూమ్ వంటి గ్లోబల్ టెక్ లీడర్స్తో ఏపీలో తమ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఇది కేవలం ఐటీకి మాత్రమే కాదు, వివిధ టెక్ సెక్టార్స్లో ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందించాలనే లోకేష్ కమిట్మెంట్కు నిదర్శనం. లోకేష్ పర్యటన కేవలం ఐటీకి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన ఏపీ ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకుని ఐటీ సహా ఇతర రంగాలపైన ఫోకస్ చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధన కోసం రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని రిగెట్టి కంప్యూటింగ్ను కోరారు. అలాగే అమరావతిలో రాబోతున్న క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టుకు కాన్వా వంటి డిజైన్ ప్లాట్ఫామ్ సంస్థల సహకారాన్ని కోరడం సరికొత్త ప్రయత్నం. Marks a historical milestone for Visakhapatnam and for the IT sector of Andhra Pradesh as we break ground for Cognizant's landmark. My speech says 8,000 seater, but Ravi Garu has just revised the number, so I think we should go with what Ravi Garu has just said, which is 20,000 seater campus, and inaugurate the interim tech center that we launched today. This is not a ceremony, it is the beginning of a long-term partnership between Cognizant and people of Andhra Pradesh. Vizag is not just ready for growth, we will lead this growth from the front. When vision meets commitment, movements like today become a reality. Cognizant's new campus presents a close to 1,500 crore investment, and today, we already launched your interim center where close to 1,000 people will be working, engaging across future sectors like AL, AI, ML, digital engineering, cloud computing, and advanced technologies. This investment will bring high quality jobs and strengthen our digital ecosystem and signal the new dawn of tech era for the great city of Visakhapatnam. ఇంతేకాకుండా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమయ్యే ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏపీలో స్థాపించాలని ఓమియం సంస్థకు విజ్ఞప్తి చేశారు. లోకేష్ పడిన ఈ అవిశ్రాంత శ్రమకు ఆయా సంస్థల నుంచి సానుకూల స్పందన లభించింది. ఏపీని ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడానికి, ఐటీ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి ఆయన చేసిన ఈ మెగా గ్రౌండ్ వర్క్ నిజంగా అభినందనీయం. లోకేష్ పర్యటన ఏపీకి ఒక సరికొత్త చాప్టర్ ను ఓపెన్ చేసిందనడంలో సందేహం లేదు. Vietnam is not competing with other cities in India, we are competing with the world. The question is no longer why Vizag, the question is why not Vizag. In the last 18 months, all of you have seen we have clinched some important deals ranging from Google's investment here, which is India's single largest FDI investment, to ArcelorMittal building the second steel city. We already have one, RINL is here. We are building the second steel city south of Visakhapatnam, and we are particularly proud of it. And this is just the beginning. This is history being made here. To all the youngsters here, how many of you are born after 1995? Please raise your hands. So majority of you have heard what the transformation that Hyderabad has gone through. We just heard the same ecosystem, the same history is going to get created here in Visakhapatnam, and all of us are very proud. Everybody drop.